బస్ అనుకున్నావు, ఏమనుకున్నారు నువ్వు? ఇదో పెద్ద టైటానిక్ షిప్, ఇందులో శవాలను కూడా ఎక్కించారంట. సెప్టిక్ అయిపోద్దంట, ఊరంతా స్ప్రెడ్ అయిపోయింది. ఏమన్నావురా? శవాలు కూడా సెప్టిక్ అయిపోతాను అన్నావా? అన్నాం కదా మరి. పాపి రాయపడే. నీ మీదనా? కాదు, కింద. ఎత్తిన రాయించడం వంశంలో లేదురా. రే అర్చందర్ రెండక నోట్. రే నా బస్సు లైట్ నే పగలగొడతావరా? నీ అంత చూస్తాను, వదలరా రే. వంటనాయరా రే, రే. అమ్మా రే వద్దురా గోపి. రే బతికా, అయిపోయారా నువ్వు? ఏమన్నా తలుపు తీయండి, మా గోపి గారు ఎవరు ఎవరు ఎవరయ్యా అది? ఎవరంటే మాట్లాడరంటే వెళ్ళు కొట్టి భయపడదాం అనుకుంటున్నారా ఏంటి మీరు? ఇలాంటి వెన్ను చూసాం మేము. మా దగ్గర కాదు, పోలీసు వాళ్ళం మేము. ఇప్పుడు అయిపోయారా నువ్వు? పోలీసులతో బజాక నువ్వు అయిపోయావరా నా చేతుల్లో. నా ఇంటికి వచ్చి గలాటా చేస్తారా? మిమ్మల్ని సౌండ్ రాకుండా కొడతా. చిలిపి చంపేస్తాను నేను. చంపేస్తాను రే. ఆగరా, ఆగుతావులేదా? ఆగమంటుంటే నువ్వు రే పడదు. కూడా ఫ్రిడ్జ్ లో పెట్టాడు, ఈడేవడరా బాబు. ఏదో ఒకటిలే. కట్టవా ఏ ఐస్ క్రీమ్. హలో left right left right left right left right. ఎక్కడ రేయ్ దొరికారు రేయ్. అబ్బా ఓ సారీ నాన్నగారు. రేయ్ నిన్ను రేయ్ ఎన్నిసార్లు తట్టుకుంటారు రేయ్ నిన్ను. నా చేతులతోనే నిన్ను బుక్కలు బుక్కలు చేసుకున్నాను నాన్న. బంగారం లాంటి నా ముక్కు దూలం పగల కొట్టేశారు కదరా. పెద్ద పెద్ద బిల్డింగ్లకే దూలాలు పోతే మళ్ళీ వేస్తున్నారు సార్. మీ ముక్కో లెక్క ఏదో చేతాలండి. నా ముక్కు దూలం పగల కొట్టారు. నా ఇంట్లో ఫ్రిడ్జ్ మిక్సీ, నా కళ్ళెదుటే నా ఇంట్లో
ఇక వీలేదురా, మీరు అయిపోయారాక మీకు మీరు లేరురా. సారీ సార్, స్పృహలో ఉంటే మేము అలా చేస్తాం సార్. సార్ నేను సొక్క వేసుకుంటాను. ఎన్ని పగిలిపోయినా పర్వాలేదు, కానీ నేను రోజు దీపారాధన చేస్తూ దైవంలా భావించే మా నాన్న ఫోటోని నా చేతులతోనే పగలగొట్టించారు కదరా. అది అసలు ప్రాబ్లమే కాదు సార్. మా బస్సులో నానపుట ఖాళీగా ఉంది, కావాలంటే అది ఎట్టుకెళ్ళి దీపారాధన చేసుకోండి. రేయ్. 402 స్టేషన్ లో పెండింగ్ లో ఉన్న కేసులు బయటికి తీ. అన్నింటిలో వీళ్ళని బుక్ చేయి. 405, 503, 670, 840 ఇంకా ఏమైనా ఉంటే సెక్షన్లు వాటిలో కూడా వీళ్ళకి ఇచ్చేసేయి. వీళ్ళకి మినిమం జీవిత ఖైదు పడాలి.